నా పేరు కోటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారంటే కోటేశ్వరరావు గారు? నేను ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాను. ఓకే, రిటైర్ అయిపోయారు ప్రైవేట్ జాబ్ చేసి. సార్ ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్నారు. ఓకే, ఓవరాల్ గా ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏమనిపిస్తుంది అసలు? పరిపాలన బాగుందండి, చాలా బాగుంది. అన్ని రకాలుగా. అంత బాగాలేదని చెప్తున్నారండి చాలా మంది. లేదండి, బాగుంది. అవగాహన ఉండాలి, ఎవరికైనా అర్థమవుతుంది. పరిపాలన చాలా మార్పు ఉంది, ప్రజల కోసమే పరిపాలన చేస్తున్నారు. అంటే 6 నెలల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయండి? పెన్షన్ పెంచేసి 1వ తారీఖున ఇవ్వడం కావచ్చు, అంటే ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు పెన్షన్, ఆదివారం వస్తే. బాగుందండి, పెంచి ఇవ్వడం అనేది. అందులో ముందు నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా 6 నెలలు కూడా కలిపిచ్చాడు. అది కూడా చాలా మాటకి కట్టుబడి ఉండే మనిషి చంద్రబాబు. అది అందువల్ల ఆయన చెప్పేటంటే 100% చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. గ్యారంటీగా చేస్తాడు ఏ పని అయినా. అసాధ్యమైన లేవు ఆయనకి. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందండి? రోడ్లపైన అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సాధించింది. సంక్రాంతి లోపు గుంతలు లేని రాష్ట్రంగా, గుంతలు లేని రోడ్లుగా మారుస్తామని అయితే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు పనులు జరుగుతున్నాయా? రోడ్లు గుంతలు లేకుండా పూడుస్తున్నారా? తప్పకుండా పూడుస్తున్నారండి. మీకు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజునే మా సరౌండింగ్ గ్రామాల దగ్గర రోడ్లు చూసాము. ఏదో ఒక మట్టి వేసి పొరుస్తాన్ని పూడ్చారు. తర్వాత ఇప్పుడు తారేసి ఆ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. దాదాపుగా అయిపోయింది మా ప్రాంతంలో చాలా వరకు. అదండి. గతంలో గత మనుషులు నడుములు పోయాయండి, బళ్ళు 2 వీలర్ వేసుకొచ్చాము మేము ఇక్కడికి. అసలు చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు ప్యాచ్ వర్కులు వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక స్మూత్గా రావాలంటే మొత్తం రోడ్డు మొత్తం లేయర్ పోయాలి. దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థికంగా మొత్తం లూటీ చేసి ఉంది కాబట్టి గత గవర్నమెంట్ ఇప్పుడు అన్నిటికీ అన్ని రంగాలను చూసుకోవాలి కాబట్టి ఇది వీలైనంత వరకు 90% పైనే రోడ్లు మ్యాక్సిమం ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి, అయిపోవచ్చిందండి. అసలు గత గవర్నమెంట్ లో రోడ్ల పైన అసలు దృష్టి సాధించలేదా, పట్టించుకోలేదా గత ప్రభుత్వం? అసలు పట్టించుకోలేదండి. 4-5 ఏళ్లలో అసలు ఎంత పని చేయలేదండి. ఎక్కడ గోతులు అక్కడే భయంకరంగా ఉండే. పెద్ద పెద్ద లారీలు కూడా కమాన్ కట్లు ఇరిగిపోయి టైర్లు పగిలిపోయి అక్కడే అలాగుండేది. ఏదైనా వెళ్ళాలంటే లైటింగ్ ఉంటే ఏదో తక్కువ వెళ్తాను. సింగిల్ రోడ్ అయితే చాలా కష్టం అండి. ఆ గోతులో పడిపోవటం మనుషులు చాలా దుర్మార్గం ఉండే. అన్ని ఫండ్స్ కూడా తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవటం అంతా చాలా లూటీ జరిగిందండి. సముద్ర దొంగల కంటే ఎక్కువగా జరిగింది చెప్పాలంటే. అంత హార్డ్ మాట వాడాల్సి వస్తుంది. అలా చేశాడు. ఓకే.